ఈ వీడియో నేను ఎస్పెషల్లీ ఒక బర్త్‌డే వీడియో కోసం అయితే చేశాను. ఈ వీడియో మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. బర్త్‌డే వీడియోకైనా యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే మీ నేమ్ పెట్టైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ న్యూ ఇయర్ అని పెట్టి 2026లో న్యూ ఇయర్ గూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అది. ఇది నేను ట్రెండింగ్‌లో ఉంది. బీజీఎం అనేది కొంచెం ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ఈ సాంగ్ గూడా బీజీఎం గూడా చాలా బాగొచ్చింది. చేసుకోండి మీరు. నేను టెంప్లేట్ అయితే ఇస్తాను. ఆ టెంప్లేట్ ఎక్కడుందో లాస్ట్‌కి అయితే చెప్తాను. లాస్ట్ వరకైతే వీడియో అయితే చూడండి మీరు. నేను వీడియో అనేది చూపిస్తాను నేనిక్కడ. చూసాక ఎలా చేసుకోవాలో నేను డీటెయిల్‌గా చెప్తాను. ఇక్కడ నేను మ్యూట్‌లో అయితే పెడుతున్నాను. మ్యూట్ లేకుండా మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. బీజీఎం కూడా చాలా బాగొచ్చింది. ఫస్ట్ అయితే చూడండి వీడియో. చూసాక ఎలా చేసుకోవాలని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. మీరు చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీరు వీలుంటే మీరు ట్రై చేయండి. బర్త్‌డే అనుకుంటే బర్త్‌డేకి యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే న్యూ ఇయర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ అయితే దీన్ని మీరు ప్రాజెక్ట్ అనేది ఇస్తాను నేను. అదైతే లాస్ట్‌కి చెప్తాను ఎక్కడుందో. ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మీకు ఎలైట్ మోషన్ లేకపోతే నా వెబ్‌సైట్‌లో నేను పెట్టాను చూడండి. లేకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంటది. ఇన్‌స్టాగ్రామ్ అది ఎలైట్ మోషన్ అనేది కంపల్సరీ కావాలి. ఎలైట్ మోషన్ యాప్‌లోనే నేను చేసేది. ఈ ప్రాజెక్ట్ కూడా ఎలైట్ మోషన్ యాప్ కాబట్టి ఎలైట్ మోషన్ అయితే ఉంచుకోండి మీరు. ఎలైట్ మోషన్ లేకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంటది. మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన హైలైట్స్‌లో ఉంటది. సారీ మన డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు ఇలాగైతే ఉంటుంది కదా! స్టార్టింగ్‌లో మీకు ఇక్కడ మీకు హ్యాపీ బర్త్‌డే మమ్మీ అని నేను నార్మల్‌గా ఒక బ్రో అయితే మెసేజ్ చేశాడు. ఈ బర్త్‌డే నా మమ్మీ బర్త్‌డే ఉంది చేయమని చెప్పారు. అందుకని ఈ బీజీఎం ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి ఈ బీజీఎం అయితే చేశాను నేను. ఇక్కడ మీరు దీన్ని టెక్స్ట్ అనేది మార్చుకోవచ్చు మీరు. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా! టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీరు హ్యాపీ బర్త్‌డే మమ్మీ ఉంది కదా! మీరు బర్త్‌డే వాడుకుంటే నేమ్ మమ్మీ అని తీసేసి మీ నేమ్ అనేది సపోజ్ నేను ఇలా ఉదయ్ అని పెడతా ఇలా. మీరు వేరే హ్యాపీ న్యూ ఇయర్ పెట్టుకుంటా అంటే ఈ మొత్తం తీసేసి హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టేసేయండి ఇలాగైతే. హ్యాపీ న్యూ ఇయర్ అని. హ్యాపీ న్యూ ఇయర్ అని 2026 ఇలా మీరు పెట్టుకోవచ్చు. మీరు మీ బర్త్‌డే పెట్టుకుంటారా అది మీ ఇష్టం అది. ఇలా మీరు టెక్స్ట్ చేంజ్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ నుంచి మీ ఫోటోస్ పెట్టుకోవచ్చు. లేకుంటే మీరు వేరే వాళ్ళ ఫోటో కూడా పెట్టియండి. చాలా బాగుంటుంది. ఈ ఫోటో ఉంది కదా! ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్‌ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది రీప్లేస్‌డ్ పెట్టుకోవాలి. మీరు జస్ట్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తాను మీకు. సపోజ్ ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇలా మీ ఫోటో సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి మీరు. ఇలానే మీకు కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత పైన ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. సబ్స్క్రైబ్ చేసి నేను ఎప్పుడు పెట్టినా కూడా వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటేనే మీకనేది అది నేను పెట్టిన వీడియో అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ లింక్ ఎక్కడుందంటే మన డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అక్కడ ప్రాజెక్ట్ లింక్ అనేది అండ్ ఫ్రాంట్ ఉంటది. ఫ్రాంట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. లేకుంటే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్ కూడా వేసుకోండి. అది కంపల్సరీ అది. ఫ్రాంట్ అయితే కంపల్సరీ ఉండాలి.